హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'హోమ్ బౌండ్'. మసాన్ మూవీ డైరెక్టర్ నీరజ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. పేద, మధ్యతరగతి కుటుంబాలకి చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్‌లో ఎలా అయినా ఎదగాలి అని, ఊర్లో ఒక మర్యాద సంపాదించాలి అని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, వాళ్ళనుకున్నది సాధించారా లేదా? అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? లాస్ట్‌కి ఏమవుతుంది? అనేదే స్టోరీ. ఈ మూవీలో నాకు ముందుగా నచ్చింది పర్ఫార్మెన్సెస్. మెయిన్ లీడ్‌గా చేసిన ఇషాన్ ఖత్తర్, విశాల్ జైత్వా, జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అండ్ సింపుల్‌గా కూడా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఈ మూవీ లాక్‌డౌన్ టైమ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఆ సీన్స్ మనకి ఆ కోవిడ్ ఫేస్‌ని గుర్తు చేస్తాయి. ఇక నెగెటివ్స్ అంటే మూవీలో కొన్ని అప్రెషన్ సీన్స్ మరీ భూతద్దంలో పెట్టి చూపించినట్టు, ఏదో కావాలని ప్లాన్ చేసినట్టు అనిపించింది. మూవీలో మెర్జ్ అవ్వలేదు ఆ సీన్స్. అండ్ లెంత్ తక్కువే ఉన్నా కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా రావడం వల్ల స్లో అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, రెగ్యులర్ మూవీస్ చూసే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు. బట్ మూవీ అయితే వన్ టైమ్ వాచ్. నాకు నచ్చింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో విత్ ఇంగ్లీష్ సబ్స్ స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.